మహిళలు వెనుకబడొద్దు, మగ పురుషులతోని పోటీ పడాలని సర్కారు రిజర్వేషన్లు పెంచి మరీ సర్కారు కొలువులు ఎత్తున్నాయి. ఆడోళ్ళు అయితే మొగోళ్ళ కంటే ఎక్కువ పనిచేస్తారు, డ్యూటీలా స్ట్రిక్ట్గా ఉంటారు, నిక్కచ్చిగా పనిచేస్తారని మహిళా సాధికారత కోసం పాటు పడుతుంటే గిడొక పోలీస్ మేడం లంచం అడుగుట్ల సిన్సియారిటీని చూపెడుతుంది. లంచాల డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్గా పనిచేస్తున్నదో చూస్తే లంచగొండుల సంఘానికి అధ్యక్షురాలని చేస్తామంటారు పక్కా. చీచి, ఏ మనుషులలా పాపం పోలీసాక ఎర్రటి ఎండల రికాం లేకుండా డ్యూటీ చేసి తినేటందుకు టైం దొరకక ఆటోలో బుక్కడు చల్లబడదామని సమోసానో బర్గరో తింటుంటే ఆమెను పట్టుకుని లంచగొండుల అధ్యక్షురాలని బద్లాం చేస్తున్నారని గరానికి రాకుండ్రోళ్ళు. ఆమె సిన్సియర్ గా ఆటోలో డ్యూటీ చేస్తున్నది లంచం కోసమేనోల్లా. ఆటో డ్రైవర్ అన్న నిడిచిపెడితే ఏడబోతాడా అని ఆటోలోనే కూర్చున్నది. 5వ కంటికి తెలియకుండా ఆటోలనే 500 జోబులు పెడితే హాయిగా ఇంటికి పోదాం అనుకున్నది. కానీ ఆటో డ్రైవర్ అనే నిఘా నేత్రానికే సిక్కి దునియా నోటితోటి లంచగొండని ముద్రేపించుకున్నది. బీహార్ దిక్కు జరిగింది గిది. పాడైపోను డ్రైవర్ అన్న చౌరస్తాగాడ మంది కోసం మేడం ని చూడకుండా నిలబడ్డట్టున్నాడు. ఇక ఎంబటే వెనుక నుంచి వచ్చి ఆటోలో కూర్చున్నది. నో పార్కింగ్ జాగలా బండి పెట్టినందుకు 500 కట్నం చదివియాలని పట్టింది. డ్రైవర్ అన్న తాన సుతం పైసలు లేనట్టున్నాయి. వీడియో తీసుకుంటేనే మేడం గన్ని పైసలు మేడం 100 తక్కువ చేయండ్రి మేడం అని మస్తు బతింలాడుకున్నాడు. మేడం నెమరేసుకుంటా కుదరదాన్ని అడ్డంగా తలకాయ ఊపింది తప్పితే అన్న మీద ఇసుమంతా కూడా కనికరం చూపెట్టలేదు. జోబుల లేకుంటే పైసలు ఫోన్లకు కొట్టించుకొని ఎస్ఐ మేడాన్ని నిమ్మలం చేసిండు డ్రైవర్ అన్న. ఇంకా మేడం గారి లీలల రీల్ ను ఇంటర్నెట్ లో ఏడిస్తే ఇర్గమర్గా వైరల్ అవుతున్నది. దీని మీద ఎంక్వైరీ చాలు చేసిండ్రట అటు దిక్కు పోలీసోళ్ళు. దొంగకు చెప్పే లాభం అన్నట్టు లంచగొండ్లకు ఎంతకంతే ఆసర కావచ్చు. మరి లంచగొండ్లు ఇంతకంటే దిగజారనుకున్న ప్రతిసారి అంతకంటే దిగజారి అంచనాలను అతలాకుతలం చేస్తున్నారని కామన్ పబ్లిక్ మస్తు కామెంట్లు చేస్తున్నారు. డిస్కౌంట్లు కూడా లేకుండా నిక్కచ్చిగా డ్యూటీ చేస్తున్నారని ఎడ్డియవట్టిండ్రు ఇంకొందరు జనాల రక్తాలను ఎండాకాలంలో జ్యూస్ లెక్క తాగేటందుకు పుట్టినోళ్లే ఈ లంచగొండ్లు అనుకుంటా ఇంకొందరు సొట్లు పెడుతున్నారు. బల్లె పంతులు పిల్లగాన్లను దండించుడు ఎన్నడో మర్చిపోయిండ్రుల్లా. పిల్లగాన్లు ఎంత పర్షాన్ పట్టించినా సుకుమారంగా తయారైతుండ్రని మాటలతోనే చెప్తున్నారు. ఇనకుంటే తల్లిదండ్రులకు చెప్పి తొవ్వకు తెస్తున్నారు. మరి పనిష్మెంట్లు తప్పింది పిల్లగాన్లకే గాని తల్లిదండ్రులకు కాదనుకుంది గిడొక ప్రిన్సిపాల్ మేడం. తల్లి మీదకి చూడుండ్రి ఎట్లా లేస్తున్నదో. వామ్మో, నోరు తెరవనిత్తలేదు కదా మేడము. నోట్లకెళ్లి కూతెళ్తే చాలు గ్రామ సింహం లెక్కనే కయ్యలేస్తున్నది. షటాప్ అనుకుంటా ఆమె ఏదో చెప్పబోతుంటే నోరు మూపిస్తున్నది. మరి గీ తల్లి పిలగాన్లను చక్కగా బడికి పంపించలేదో లేకుంటే ఇంటికిచ్చిన హోంవర్క్ ను దగ్గరుండి చేపియలేదో అనుకుంటే తప్పుల కాలేసినట్టే అవుతుందోలా. మరి గింతకు గీ మేడం ఆగ్రహావేశాలకు కారణం ఏందంటే బల్లె దొరికే పుస్తకాలను బుక్ స్టాల్ అగ్వకు గునుడే తప్పైందోల్లా. గీ అక్కోళ్ళు ఉత్తరప్రదేశ్ దిక్కు హార్దోయ్ అనే ఊర్లుంటారట. ఆడున్న సన్బీమ్ అనే ప్రైవేటు బళ్లకు ఈల పిల్లల్ని పంపుతున్నారట. ఇప్పటికే పరీక్షలు వచ్చి కొత్త సాల్ చాలు చేసిండ్రు కదా కొన్ని దిక్కుల్లా. ఇక అయితే కొత్త సాల్ వయ్యిలను ఈ స్కూల్లో కాకుండా మార్కెట్ల అగ్వకు కొని స్కూల్ ఆమ్దానిని ఆగం చేసిండ్రని మేడం ఫైర్ ద ఫైర్ అనుకుంటా తల్లిదండ్రుల మీదకి ఇట్లా ఫైర్ అయింది. గట్లెట్లా కొంటారని గరం అవ్వకుంటా చెప్పే తినకుండానే నోరు మోయించింది. ఎక్కువ మాట్లాడితే పిల్లగాండ్లకు టీసీ ఇచ్చి ఎలగొడతామనుకుంటా ఆగ్రహావేశాలను ప్రదర్శించింది. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అనుకుంటా రాజ్యాంగంలో సూత్రాలను పక్కా అమలు చేసింది ఈ మేడం. అయినా వాజిబే కదా, ప్రైవేట్ బడంటేనే వ్యాపారం, వయ్యిలను అండ్లనే కొనాలి. కానీ కాదని అవతల కొంటామంటే ఊకుంటదా చెప్పుండ్రి. ఆమె పొట్టగొడితే నిలదీయదా చెప్పుండ్రి. యదా రాజా తదా ప్రజ అన్నట్టే ఎన్ని తిప్పలున్నా ప్రైవేటు బళ్లకు పబ్లిక్ ఎట్లా పోతున్నారో సర్కార్లు సుతం గట్లనే ఉన్నాయి వాటిలో జరిగే అన్యాయాలకు అడ్డం చెప్పకుండా. మొత్తానికైతే గీ పేరెంట్స్ జయంగా గీ మేడము వాళ్ళ బడి పాన్ ఇండియా తీర్ల ఫేమస్ అవుతున్నది. కానీ కొంచెం ఉప్పు కారం తగ్గిస్తే ఆమెకే మంచిదని ఉద్దర సలహాలు ఇవ్వట్టిండ్రు ప్రైవేటు బళ్లను ఎదురియలేని చాలా మంది అమ్మానాయనలు. ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడని పెద్ద మనుషులు ఒక శాస్త్రాన్ని ఉట్టించిండ్రు. ఎందుకంటే నాటి నుంచి ఇప్పటి వరకు కూడా పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న ముచ్చట. వాళ్ళ స్తోమతను బట్టి లక్షల నుంచి కోట్ల దాకా అవుతున్నది ఆ ఖర్చు. కట్నాలు లేకుంటే పెళ్లిలే జరుగుతలేవు. ఇక ఈ నడుమ బంగారం ధరలు బగ్గు మండేటాలకు ఓ 2 తులాల బంగారం పెట్టాలన్నా 4 లక్షల రూపాయలు చదివించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఈ ఊళ్ళల్లో మాత్రం ఆడివిల్లల పెళ్లి ఏం ఖర్చు లేకుండానే అవుతున్నదట. మరి అది ఎట్లా ఏం కథ పురగడుచుకుందాం పాండ్రి.
మా ఆదివాసీ సమాజంలో పెళ్లి ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఇంతకుముందు కట్న కానుక ఎంతో కొంతవరకు ఇస్తుండే కానీ ఇప్పుడు అలా ఇవ్వడం జరుగుతలేదు. ఎందుకంటే మా రాయ్ సెంటర్ సారిమేడులు కలిసి అందరు కూడా కట్న కానుకలు ఇవ్వకూడదు అనేసి తీర్మానం చేయడం జరిగింది. అదే మేము పాటిస్తున్నాం. ఇన్నరు కదా, కట్న కానుకలే మియ్యొద్దని తీర్మానం చేస్తున్నారట వాళ్ళు. ఆ కాడి నుంచి జరిగే లగ్గాలల్లా కట్నాల జోలి లేకుంటేనే పెళ్లిలు చేస్తున్నారట. అట్లనే ఈ తరీకల తీర్మానాలు ఒక్కూళ్ళనే కాదు, పెళ్లిలకు కట్న కానుకలను తీసుకుంటూ బంద్ చేయాలని కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, జైనూర్, సిర్పూర్, లింగాపూర్ మండలాలున్న ఆదివాసీ గ్రామాలల్లా తీర్మానాలు చేసుకుంటాండ్రు అక్కడి జనాలు. దాదాపు 20కి మీదనే గ్రామాలు ఈ నిర్ణయం చేసి కడమ గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఆదివాసీల పెళ్లిలు దగ్గరి బంధువులు గ్రామస్తుల మధ్య జరిగేది. ఇక వాళ్ళ సాంప్రదాయాలను బట్టి లగ్గం వేడుకలు వేసుకునేది కాబట్టి పెద్దగా ఖర్చులేం లేకుంటేనే అయ్యేది. కానీ మారుతున్న కాలాన్ని బట్టి ఆదివాసీలు కూడా కట్నాలు, ఖరీదైన కానుకలు ఇచ్చుడు సురువు చేసిండ్రు. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు అన్నట్టు పెట్టుబోతలు పెంచుకుంటూ పోయేటాళ్లకు పాపం చాలా మంది లగ్గాలు వేసి అప్పుల పాలవుతున్నారట. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారట. మా గ్రామంలో 93 కుటుంబాలు ఉంటాయి. అందులో నుండి ఒక్కొక్క ఇంటికి ఎంతో కొంత ఆర్థిక సహాయము ఎవరైతే పెళ్లి చేసుకుంటారో మా గ్రామంలో ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఈ ఖర్చు భారం తగ్గించడానికి గ్రామస్తుల సహాయము అందించడానికి తీర్మానించడం జరిగింది. ఈ వరకట్న కానుక నిషేధించడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకలనే సహకార సూత్రాన్ని ఫాలో అవుతున్నారు ఈ ఆదివాసీ బిడ్డలు. అయితే మా ఆదివాసీ సమాజం గోండు జాతిలో మా దగ్గర ఎట్లాంటి కట్న కానుకలు ఉండవు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఆడపిల్లని ఒక ఊరికి తీసుకెళ్తున్నాము అంటే ఒకవేళ మా గ్రామంలో ఆడపిల్లకి వెళ్ళనట్లయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఖర్చు భరించే స్తోమత లేనప్పుడు మాత్రము మేమందరం కలిసి ఒక 100 రూపాయలు 200 కలిసి వాళ్ళ ట్రావెలింగ్ కోసము లారీ మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకెళ్లడం కోసం మేము అట్లా జమ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరిగా వీళ్ళ లెక్కనే అందరు ఆలోచన చేసి ఒకల కష్టాన్ని నలుగురు వంచుకున్నట్లయితే అసలుకు బాధలు పడేటోళ్లే ఎవ్వరు ఉండరు కావచ్చు. నిజంగా ఆ రోజులొచ్చి ఊరంతా ఒకటే బతికితే మస్తు మంచిగుండు కదా నుల్లా. వాస్తవానికైతే ప్రజలంతా ఇట్లనే ఆలోచించి అన్ని పండుగలు పబ్బాలు కలిసే జరుపుకుంటారు గాని కొంతమంది రాజకీయ నాయకులే కులాలు మతాల పేరు మీద ప్రజలను విడగొట్టి వాళ్ళు లబ్ధి పొందుతారు. ఆ ఆదివాసీ గూడాలల్లా రాజకీయాల రొచ్చు అంటుకోలేదు కాబట్టి ఇప్పటికి సుతం ఇంకా కలిసిమెలిసి మంచిగానే ఉంటున్నారు. మరిగా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అందరు ఇట్లనే ఆలోచన చేయాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏమి గొరవ ముంగటేసుకుంటూ ఆర్చుకుందాం పాండ్రుల్లా. తాత ఏం చేస్తున్నావే? ఎవరని చూస్తాంటే భూమి మునుగుడు ఖాయం అయినట్టే ఉన్నది. నాయన ఎన్నది లేని కాలం ఈయేడే గిందికి ఇట్లా ఎందుకున్నది ఏం కథ. అప్పుడు ఎప్పుడో ఆర్తలలో భూమి మునుగుడు ముంగటున్నదని చెప్తే నేను ఏందో అనుకున్నది. అయిపోయింది మొత్తం అయిపోయినట్టే. చూస్తాంటే వెళ్తలేదా అంతా అయిపోయింది. దంచడే మిగిలింది. ఇంతకు నీకేం కానొచ్చింది? భూమి మునుగుతుందని ఎందుకు అదురుతున్నావు ముసలోడా? ముచ్చటేందో నాకు చెప్పు. వచ్చిన అనే అంకర పడలేదా? పెళ్లి చేసుకోవాలంటే ఈరకపోతే ఇప్పుడు చూడ ఈ గ్రంథ నీ పెళ్లి చూడకుండా నేను సచ్చి పీకే తట్టున్నా. ఏమైందయ్యా నీకు? పుట్టుగా తాగుతూనే ఉంటివి, పెండ తట్టెడు పెట్టుకొని తింటూనే ఉంటివి. ఇప్పుడేం చచ్చి పీక్తావు గాని ఇంతకు నీకేం పుట్టిందో చెప్పు. పొద్దుగాల నిద్ర లేసి 1/2 కిలో మేకప్ పౌడర్ ను ముఖానికి రుద్దుకొని కంపెనీలు పంపించిన కార్లో కూర్చొని పొద్దుగాల ఆఫీసులకు పోయి కడుపులో సల్ల కదలకుంటా వేసి రూమ్ లో కూర్చొని శివన్ గారు రాసి ఇచ్చిన వార్తలు చదివి ఇవాళ పొద్దుగాల ఇంటికి వీకే నీకు బయట ఎండ ఎట్లా కొడుతుంది అనేది ఏడు ఏర్పడుతుంది. ఏరు తిన్నదానా వ్యవసాయం పనులు చేసే మాకు తెలుస్తుంది ఆ ఎండల్లో కట్టమేంది, ఏ తీరుగా ఎండలు కొడతాయి అనేది. అయ్యో లోకం మీద ఎవ్వరు ఎత్తిలరు కావచ్చు వ్యవసాయం పనులు, నువ్వు ఒక్కనివే ఎలుగా పెడుతున్నావు కావచ్చు. నేను చెప్పేది ఒకటి, ఇది అర్థం చేసుకునేది ఒకటి. అసలు నేను ఏ ముచ్చట చెప్తాను అనేది కూడా చక్కగా మేడికి ఎక్కించుకో అనే కాకి సొమ్మల్దానా. అర్థమైతట్టు నువ్వు చెప్తే కదా నక్కకు నాగలోకానికి సంబంధం లేని ఈకలు తోకలు ముచ్చట్లని చెప్తావు. ఎండలు ఎంతగానం కొడతానే చూస్తలేవా?
100 ఏళ్ళ కాడి నుంచి ఎన్నెళ్ళేని ఎండలు ఏడే కొడతానయట ఎరికేనా అక్క ఇంకా కుతికెళ్ళ కార్తీ కూడా సరేనే లేదు కుక్కలు బయటికి వెళ్ళని ఎండ కొడుతుంది ఇంకా ముంగట రోకళ్ళు వాళ్ళకు వచ్చే రోహిణి కార్తీ కూడా ఉన్నది అబ్బో అప్పటికి ఇంకెంతగానో ఎండలు ఉండాలి ఏం కథ బతుకం అయిపోయింది భూమి మునుగుడు ఖాయమేగా అవును ఈ ముచ్చటైతే నిజమేనే తాత ఈ వారం రోజుల కానించెళ్ళైతే ఏసీ వేసుకొని కార్లు వచ్చినా ఎర్రటెండలో కూసున్నట్టే అనిపిస్తున్నదే కారు వేసేసుకొని వస్తుందట అమ్మ కారు చల్లటి బీరు ఈ ఎండలకు అన్ని బలా దూరు ఎరికేనా అమ్మ ఈ ఎండ ముంగట ఏది ఆగదే బొమ్మలాడి సందు పండ్ల సారిగాని పెళ్ళ ఇయ్యాల పొద్దుగాల బర్రపేడ తీస్తాంటేనే సుడిపడ్డాను రేకు ఇంకున్న వాళ్ళకి గంటగానో సుడిపడతారా అంటే ఇక వ్యవసాయం పనులకు ఈ ఎండలలో పోయిన వాళ్ళు ఎంతగానో సుడిపడాలి ఏ కథ బతుకుతారా అట్లునే ఎండలు మరి తెలుస్తలేదు నీకు ఆ వేసిరులకు చుట్టూ ఏర్పడతానే బొమ్మ చుట్టూ చెట్టు చేమలున్న మన పల్లెటూళ్ళనే గట్లున్నది అంటున్నామంటే ఎటు చూసినా బంగుళాలు డాంబర్ రోడ్లు వాహనాలతో నుండి హైదరాబాద్లో ఎంత ఉండాలి ఎండలు ఎంతే ఉన్నది ముఖానికి 1/2 కిలో మేకప్ పౌడర్ రుద్దినా కూడా మర్చిపోత పేరు లెక్కనే ఉన్నట్టు అంటే ఈ ఎండలో పోయిన 1/2 గంటలనే కళ్ళగా కాయలిపోయేటట్టు చేస్తానే ఈ ఎండలు అంత బాగున్నాయి అన్నట్టు ఎండలు అర్థం చేసుకోవాలి ఎట్లా నిన్నీయాల తెలంగాణ రాష్ట్రంలో 45 డిగ్రీల ఎండ తీవ్రత నమోదైందటనే తాత ఇంకా ఎండ తీవ్రత పెరుగుతుందట గాని తగ్గే అవకాశం లేదంటున్నారే వాతావరణ నిపుణులు నేను చెప్పలే అయిపోయింది భూమి మునుగుడు ఖాయం అన్నట్టేగా మొత్తం ఎట్లా అంటే ఈ ఎండలకు భూమి మీద ఉన్న చెట్లు సేవలు జీవరాశులు అని మొత్తం కవిరి బూడి అయిపోతాయట అట్లా ఎందుకట బొమ్మంగారు అప్పుడే చెప్పిండట భూమి మీద పాపాలు బాగా పెరిగినప్పుడు సూర్యన్నకు కోపం వస్తే మొత్తం సుర్ర ఎండలు కాగబెట్టి అంత భూమిని అంతా కవిరిస్తాడని చెప్పిండట అదే జరుగుతుంది పాపాలు ఎక్కువ అయిపోయిందిగా అంత అయిపోయింది నీ అపనమ్మకాలు కాలిపోను ముసలోడా ఎప్పుడు చూడు భూమి మునుగుతుందట అని మొరుగుతావు జరిగేది జరుగుతుంది దాన్నే కూడా ఆపుతాడు ఎప్పు అందుకే నువ్వు పెళ్లి చేసుకోవే ఊర బిసుకోమొక్కదా అని అయితే నువ్వు వినకపోతివి ఏడు నీ పెళ్లి చేసి కాడ పెడితే వచ్చేడు ఆ గుడ్ల గుబ్బ కనదాని పెళ్లి చేసి నాశనం చేద్దాం అనుకున్నాం కానీ అయిపోయింది మీరు వినరు భూమి మీద పాపాలాగాయి ఉరుజిగా గత్తనే గారి మా పెళ్లి ముచ్చట అటుంచు గాని ఇంతకు తమరా తాగుడు దుకాణం ఏందో అది చెప్పు ఇదేమున్నది ఇన్నొద్దులు కడుపు కట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని ముసలిదానికి భయపడకుండా బతికినా కానీ ఇప్పుడు నేను అన్ని తీరుగా దాచి ఎవరి కోసం మీరు పెళ్లి చేసుకుంటలేరా నా ఆనందాలు అన్ని అగ్గి ఆవిరైపోబట్టే భూమి మునిగే లోపల అన్ని అనుభవిస్తా అయిపోయింది భూమి మునుగుతాంది ఎందుకు కావాలి ఎవరికి భయపడాలి బతుకుతా ఇట్లనే ఏం చేస్తారు మీరు ఈ ఎండలకు సచ్చుడేమో గాని తాగి కార్యాలు ఖరాబై సచ్చిపిక్తావు ముసలోడా ఆ దుకాణం బంద్ పెట్టి ఇంట్లోకో ముసలిది నీ కోసం తిరుగుతాందట పిల్లని అది కాదు పిల్ల నేను పుట్టి 60 ఏళ్ళు అవుతుంది కానీ ఎన్నడు ఇసొంటి ఎండల్లో అయితే చూడలే వెనుకటి కాలంలో ఇసొంటి ఎండాకాలంలో కూడా మేము అడవికి తునికాగు పోయి సెల్వ నీళ్ళు తోడుకొని తాగి బతికినాం కానీ ఇప్పుడు ఇంకున్న కుండల నీళ్ళు కూడా సలసల మసులుతానే అంటే ఏం కాలం ఇది ఏమేండ అయిపోయింది భూమి మునుగుడు ఖాయంగా అదేందో ఎల్నినో ప్రభావం చేయబట్టి భూమి వాతావరణం అంతా వేడెక్కి వడగాలులు అధికంగా వచ్చే అవకాశం ఉందటనే అందుకే అత్యవసరం ఉంటే తప్ప ఎవరు ఎండలో బయటికి వెళ్ళొద్దట అత్యవసరం ఉన్నా వెళ్ళాం లేకున్నా వెళ్ళాం నాకున్న అతి పెద్ద అత్యవసరం గిది ఉంటే చాలు నాకు గంతే ఎవరేం చేసినా బాబా పొద్దుటి కారు నుండి ఎంకులాడుతాంది ఇంటికి రమ్మంటే పోదాం గాని నువ్వు నాకు ఒక మంచి పని చేయాలని బుజ్జి పుణ్యం ఉంటుంది ఒక చెంబడని నీళ్ళు తీసుకొచ్చి నా మీద పోయిపో అంత కాలిపోతాను నేను పో తీసుకురా పో అవును నిజమే చెంబడి కాదు గాని ఓ బకెటెడ్ అని తెచ్చి ముసలోని మీద పోయినరే బుజ్జి ఎండవేడి తగ్గుతుంది అట్లనే తాగింది కూడా దిగుతుంది మందు కొట్టా నా మందులో మందు కొడుతులేదే ఆగుదే మీరు గిత్త కాదు మా ముసలోడే కాదుల్లా ఈ ఎండలకు పాపం చాలా మంది ముసలోళ్ళు మస్తు అగులు బుగులు అవుతాండ్రు ఇంట్లోనే ఉన్నా కూడా నిప్పుల కుంపటిలో కూసున్నట్టే అవుతున్నది ఇక పగటీలు అయితే వడగాడుపులకు చెవుతుంటలు పలిపోయేటట్టే ఉన్నది పరిస్థితి కాబట్టి పబ్లిక్ జర తగు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండుండ్రి లేకుంటే ఎండలకు ఉత్తగానే వడదెబ్బ తాకుతుంది జర పైలం మరి
ఎండాకాలంలో వడదెబ్బ దాకకుండా పట్టపగటిలు ఎండకు తిరగద్దని సర్కార్లు జాగ్రత్తలు చెప్తుంటాయి. నీళ్ళు ఎక్కువ తాగాలని, పెయిల తాక తగ్గకుండా గ్లూకోజ్ నీళ్లు, కొబ్బరి బోండాలు చల్ల తాగాలని చెప్తుంటారు. అత్యవసరం పనుల మీద బయటికి పోతే నీడకుండాలని, వడగాడుపులు దాకకుండా నెత్తికి కాటన్ గుడ్డలు చుట్టుకోవాలని చెప్తుంటే ఈ పువ్వు పార్టీ సెంటర్ మంత్రి సారు మాత్రం ఫాలోవర్ల కోసం కొత్త ట్రిక్ను పట్టుకొచ్చిండు. అదేందో చూసి డీజిల్ ఖర్చులు ఆదా చేసుకోండి మరి. ना मेरी गाड़ी में एयर कंडीशन चलती है, ना एसी के वातावरण में मैं बैठता हूँ। और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है. అగో సారేం సెలవిస్తున్నాడో ఒక్క ముక్క సుతం సమజ్ కాలేదు కదా. మీకే కాదు ముంగట్టున్న వాళ్లకు కూడా సమజ్ కాలేదు. అందుకే ఆడొగలు చప్పట్లు కొడుతున్నారు. మరి సారు ఇంత పెద్ద మీటింగ్ లో ఏం సెలవిస్తున్నాడంటే ఉల్లి చేసే మేలు తల్లే కాదు కార్ల ఏసీ కూడా చేయదని చెప్తున్నాడు. అదేంటనంటారా, సార్ ఎర్రటెండలో పోయేటప్పుడు కార్ల ఏసీ వేసుకోడట. సంచుల కమానం ఉల్లిగడ్డలు నింపుకొని పోతాడట. అవి ఏసీ కంటే చల్లగుంచుతాయట సారును. సారు కార్లనేనా అంగి జోబుల సుతం పెట్టుకుంటారా? पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको. आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं. संचार मंत्री प्याज लेके घूम रहे हैं. సార్ అన్నంత పని చేసిండు కదా, సల్వా చేసేటందుకు కార్లనే కాదు అంగి జోబుల సుతం పెట్టుకొని తిరుగుతున్నాడట. అందరి లెక్క జోబుల ఫోన్లు పెట్టుకోకుండా ఉల్లిగడ్డలనే పెట్టుకుంటున్నాడట. ఇంకా మీదికెళ్లి ఆయుర్వేదంలో ఉల్లిగడ్డ సల్వ చేస్తుందని ఎన్నడో చెప్పిండని అనుకొచ్చిండు. ఈ మండు టెండలకెంచి తప్పించుకునేటందుకు అందరు ఇదే వాటిండ్రు అని కూడా చెప్తున్నాడు. మధ్యప్రదేశ్ దిక్కు గుణ జిల్లాల పిచోరే శివపురి అనే కాడ పెట్టిన సభల సెంట్రల్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సారు ఈ తీర్ల సెలవిచ్చిండు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగ మరుగ తిరిగేటాళ్లకు ఉత్తగానే 1000 రూపాయలు డీజిల్ కోసం ఖర్చు పెడుతున్నామని కార్లున్నోళ్లు కామెంట్లు చేస్తుంటే, పేలకు పోతే సల్వగాని జోబులో పెట్టుకుంటే కూడా సల్వత్తదా అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో జ్యోతిరాదిత్య సింధియా యూనియన్ మినిస్టర్ కాదు ఆనియన్ మినిస్టర్ అని అంటున్నారు. అయితే మాయ గాని సారు మోడీ సారికి సుతం పంపకపోయినరా కొన్ని ఉల్లిగడ్డలను. మరిగ జనాలు సెంట్రల్ మంత్రి చెప్పిండని ఆయనతో ఉల్లిగడ్డలను సంకల పెట్టుకున్నారు. జ్వరం వస్తా చూసుకోండి మరి. మొత్తానికైతే సార్ ఇచ్చిన కొత్త ఆలోచనతోటి ఉల్లి ధరలు పెరిగితే రైతన్నల పంట వండినట్టే పోన్రి. ఇక తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఈ ఊళ్ళ ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.